క్రింది వానిలో సరియైన అంశాలను గుర్తించండి. పెట్టుబడుల ఉపసంహరణ భారతదేశంలో 1991వ సంవత్సరంలో ప్రారంభమైనది. పెట్టుబడుల ఉపసంహరణపై 1992వ సంవత్సరంలో రంగరాజన్ కమిటీ అధ్యయనం చేశారు. పెట్టుబడి ఉపసంహరణ శాఖ మంత్రిగా ఏకైక మంత్రిగా అరుణ్ శౌరి అనిచ్చాడు. ఐడెంటిఫై ది కరెక్ట్ ఐటమ్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అని ఇచ్చాడు. ఓకే, డిస్ఇన్వెస్ట్మెంట్ ఏ ఆప్షన్లో డిస్ఇన్వెస్ట్మెంట్ బిగిన్ ఇన్ ఇండియా ఇన్ ది ఇయర్ 1991. సెకండ్ ఆప్షన్ చూడండి, ఇన్ ది ఇయర్ 1992 ది రంగరాజన్ కమిటీ స్టడీడ్ ది డిస్ఇన్వెస్ట్మెంట్. థర్డ్ ఆప్షన్, అరుణ్ శౌరి ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ హాజ్ బీన్ ది మినిస్ట్రీ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అని ఇవ్వటం జరిగిందండి. ఓకే, ఇక్కడ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అండి, అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అని చెప్పవచ్చు. 3 ఆప్షన్స్ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఏనండి. మన ఇండియాలో డిస్ఇన్వెస్ట్మెంట్ ఎల్పిజిలో భాగంగా 1991వ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ వన్ అండి, పెట్టుబడుల ఉపసంహరణపై 1992వ సంవత్సరంలో రంగరాజన్ కమిటీ ఏ సెక్టార్కి ఎంతవరకు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఇవ్వాలి అని చెప్పి అధ్యయనం చేసింది ఎవరండి అంటే రంగరాజన్ కమిటీ అండి. మనకు పెట్టుబడుల ఉపసంహరణ శాఖ మంత్రిత్వము అనేటువంటిది ఒకే ఒక మంత్రిగా చేశాడు అరుణ్ శౌరి. ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ శాఖ మంత్రిత్వం ఉందా? లేదండి, ప్రస్తుతానికి అది ఆర్థిక శాఖ మంత్రి ఆధీనంలోనే ఉందండి. ABC ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.